హలో అక్క, ఏం చేస్తున్నావు? బాగున్నావా? ఆరోగ్యం ఎలా ఉంది? ఎండలు ఎక్కువగా ఉన్నాయి, మరి అట్టా ఉన్నా కొంచెము లిక్విడ్ అయి తాగుతూ ఉంది. వేరే ఏం లేదు. నువ్వు పెద్దదాన్ని అయిపోయాను నేనేంటి అనేది ఫీల్ అవ్వకు. ఎందుకంటావేమో, ఫీల్ అయితే మనం అదే ఆలోచనలో ఉంటాము. మన మనసు శరీరం కూడా అలానే ఉంటుంది. అదే నువ్వు యాక్టివ్గా ఉండి చాలా ఆరోగ్యంగా ఉంటావు. అర్థమైందా? ఏం చీర కట్టుకున్నా మంచి చీర కట్టుకో. ఏంట్లో ఈ వయసులో అని అనుకోకుండా మంచి చీర కట్టుకో. నీకు అప్పుడు ఫ్రెష్గా ఉంటుంది, నువ్వు అందంగా కనపడతావు. అది నువ్వు పెద్దదాన్ని అయ్యావని ఏమి ఆలోచించవద్దు. ఇంకొకరి యోచన నేను, నువ్వు పెద్దదాన్ని అయ్యావని నీ తల వెంట్రుకలు తెల్లగా ఉన్నాయని నువ్వు ముసలిదాన్ని అయిపోయావని అనుకోబాకు. అదేం లేదు. ఇవాళ అందరూ రంగు వేసుకుంటున్నారు, అట్టాగే నువ్వు కూడా రంగు వేసుకో. అక్కడ దాకెందుకు, నేనే మా అమ్మాయికి తలకి రంగు వేస్తాను. నువ్వు అంత ఇదవ్వకు. మనమే వాళ్ళకన్నా చాలా బెటరు. అర్థమైందా? ఇంకేంటి, టీ తాగావా? టిఫిన్ తిన్నావా? సరే అక్క, ఇంకా చెప్పేది ఏముంది? ఏమీ లేదు. నువ్వు మంచి ఆలోచనలతో ఆరోగ్యంగా ఉండటమే నాకు కావాల్సింది. అలాగే పక్కన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళతో ఎంజాయ్ చేయి. చిన్నపిల్లలు విసుగ్గా ఉంటుంది మన వయసుకి, వాళ్ళతో ఎంజాయ్ చేయటం అంటే అదొకటి. నువ్వు పక్కాళ్ళ ఇంటికో ఎక్కడికో చాటుకెళ్ళు. నేను కూడా మొన్నటి దాకా ఎట్టుండేదాన్ని, హాల్లో నుంచి కిచెన్లోకి వెళ్ళడానికి భారంగా అనిపించేది నాకు. కనీసం మొక్కలకు నీళ్లు కూడా పోసేదాన్ని కాదు. కానీ మొన్న ట్రిప్ వెళ్ళి వచ్చి నాకు చాలా ఆరోగ్యంగా ఉన్నాను. అప్పటి నుంచి కూడా నేను చాలా పని చేస్తున్నాను, అలాగే వంట చేస్తున్నాను. బాడీ కూడా తేలిగ్గా ఉంది. మనం అలా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మన మనసు రిలాక్స్ అవుతుంది అన్నమాట. అలాగే నువ్వు కూడా కొంచెం ఆ ఇంటికి పక్కన ఎవరో మనకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాను ఉండు. ఇంకేంటంటే, నువ్వు సలహాలు ఇవ్వకు. ఎవరికి సలహాలు ఇచ్చావనుకో, ఈ ముసలాళ్ళు ఇంతేను అని విసుక్కుంటారు. మనం అట్లా అనిపించుకోకూడదు. వాళ్ళు అడిగినప్పుడు మనం సలహాలు ఇస్తే గౌరవంగా ఉంటుంది. అదే కానీ మనం సలహాలు ఇస్తుంటే వాళ్ళు మనని ముసలాళ్ళ కింద చూసి మనదేదో సోది అనుకుంటారు వాళ్ళు. అట్లా అనుకోకుండా నువ్వు అడిగిన వాళ్ళకే సలహాలు ఇవ్వు. మనకెంత తెలిసి ఉన్నా కూడా సమాధానం వాళ్ళు అడిగినప్పుడు మనం చెప్పడంలోనే గొప్పతనం ఉంటుంది. అర్థమైందా? ఫ్యాషన్గా ఇప్పుడు చూడు, నా మనవరాళ్ళు నేను ఎలా పెంచానో ఫ్యాషన్గా పెంచాను. కానీ మా పిల్లలకి నచ్చదు. అది మన ఆలోచనలు బట్టి ఉంటుంది. అదొకటి. మన వయసు పెరిగింది, శరీరం మనకు సహకరించట్లేదు కాబట్టి మనం ముసలాళ్ళం అయిపోయాం అనుకుంటున్నాం. అదే నువ్వు శరీరానికే కానీ ముసలితనం, మనసుకు మాత్రం ముసలితనం అనేదే ఉండదు. అందుకని నువ్వు చాలా యాక్టివ్గా ఆరోగ్యంగా ఉండు. లేదా నా దగ్గరికి రా, నేను చూసుకుంటా. నీకు ఇంకా 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతావు. ముందు జీవితం అంతా మర్చిపో. నువ్వు చిన్నపిల్లలాగా నీ మనసుని తేలిగ్గా ఉంచుకొని ఆలోచనల్ని కొంచెం బాధ లేకుండా మంచి ఆలోచనతో నువ్వు ఉన్నావంటే నీకు అసలు ముసలితనమే ఉండదు. అదేమంటే మా మనవరాళ్ళు అంటున్నారు, నీకు ఎన్ని ఆలోచనలు ఉన్నా నువ్వు చాలా ఇదిగా ఉంటావు, కాబట్టి నువ్వుకేమి రాదు, నువ్వు చచ్చిపోయినా కానీ హార్ట్ అటాక్తోనే చచ్చిపోతావు, కానీ ఇంకా దేనితోనూ చచ్చిపోవు అని అంటున్నారు. కాబట్టి మన మనసుని మనం అదుపులో పెట్టుకొని మనం ముసలాళ్ళమనే ఆలోచన లేకుండా ఆరోగ్యంగా బతకాలని మనలాంటి వాళ్ళందరికీ కూడా నేను అదే చెబుతున్నాను. నా మనసులో మాట ఇలా ఉంది అని కాదు, మీ మనసులో కూడా అలానే ఉంటుంది, కానీ మీరు చేయలేరు. చేసే ప్రతి వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే నేను చెప్పే దాంట్లో ఏమన్నా తప్పులు ఉంటాయా ఒప్పులు ఉంటాయా అని అనను.
నాకు తోచింది నేను చెబుతున్నాను, నా ఆలోచన నేను చెబుతున్నాను. కాబట్టి మీరు కూడా దాని గురించి ఒకసారి ఆలోచించుకోండి. మనం ఇలా ఉన్నాము అని అవతల వాళ్ళు విమర్శించినా కానీ మనం తలకాయ ఉంచుకోవాల్సిన అవసరం లేదు. మన మనసును బట్టి మనం నడుద్దాం, ఆరోగ్యంగా ఉందాం. మనం కూడా కుర్రాళ్ళలాగా ఎంజాయ్గా ఉందాం. అర్థమైందా అక్క? అదే చెబుతున్నా నీకు. ఒక్కదాని ఉంటావు కాబట్టి ఆలోచనలు ఏమి లేకుండా నువ్వు బాగా ఉండేట్టు చూడు. నేను కూడా తొందరలో వస్తాను. అర్థమైందా? ఓకే.